గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. అండ్ సో దాంట్లో 'పృథ్వీ' గారితో గాని, అంటే మీ 'ప్రభాస్' గారితో ఇంటరాక్షన్ లేదు ఆ! కాబట్టి, ఆ! సో 'పృథ్వీ' గారితో మాట్లాడడం గాని, అట్లా ఏమైనా జరిగిందా? ఆయనతో కాన్వర్జేషన్? మాట్లాడడం అంటే జనరల్‌గా విష్ చేస్తాము. హాయ్ సార్ అంటే హాయ్ అమ్మ అంటారు. అంతవరకు ఉంది. 'టీను ఆనంద్' సార్‌తో నాకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఓకే. 'టీను ఆనంద్' సార్‌తో ఆయన యాక్చువల్‌గా 'అమితాబ్ బచ్చన్' గారిని డైరెక్ట్ చేశారు. ఓహ్! సూపర్. నాకేంటంటే బేసిక్‌గా థియేటర్స్ చేయాలని చాలా కోరికుండేది. హ్మ్. బట్ నా ఎంబీఏ అయిపోయిన తర్వాత నేను ఎంఫిల్ జాయిన్ అయ్యి, అది డిస్కంటిన్యూ చేసి మూవీ వచ్చి ఆఫర్ డిస్కంటిన్యూ చేశాను. నాకు ఆ థియేటర్స్ జాయిన్ అవ్వడానికి ఫ్యామిలీ పరంగా మాది కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. యెస్. నేను ఒకవేళ ఇలా మళ్ళీ కోర్స్ చేస్తానని నా ఏజ్‌కి అక్కడ వాళ్ళు నీ మీద అంటే లైక్ వాళ్ళు నేను గట్టిగా చేస్తారు వాళ్ళు. వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఇంట్రెస్ట్ లేక నేనొచ్చి జాబ్ చేసుకొని మళ్ళీ కొన్నాళ్ళు చేసి థియేటర్స్ చేయడానికి ఏంటంటే లాక్‌డౌన్ బిఫోర్ నేను వినయ్ వర్మ గారు ఉన్నారు కదా! యాహ్! ఆయన దగ్గర థియేటర్స్‌కి ట్రై చేద్దామని వెళ్ళా. ఓకే. అయితే ఆయన ఇంటర్వ్యూ చేశారు. పాజిటివ్‌గానే ఉంది. జాయిన్ అవ్వమన్న టైంకి ఎట్టా లాక్‌డౌన్ పడింది. అర్ అప్పుడు ఇంక తర్వాత నా ఫైనాన్షియల్ పరిస్థితి కుదరక నేను జాయిన్ అవ్వలే. బట్ ఇప్పటికీ ఒక రిగ్రెట్ ఏంటంటే థియేటర్స్ అది ఇది చేయాలి, యాక్టింగ్ నేర్చుకోవాలి అని ఉండింది. 'టీను ఆనంద్' సార్‌తో అదే చెప్తే నాకు షాక్ ఏంటంటే ఆయన థియేటర్ ఆర్టిస్ట్ కాదు. ఆయన ఓకే. ఎక్స్‌ప్రెషన్స్ అవి చూసి థియేటర్ ఆర్టిస్టా మీరంటే, లేదమ్మా నేను అవేం చేయలేదు. నేను బేసిక్‌గా ఇదేంది ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎక్స్‌పీరియన్సెస్ మాత్రం ఇట్స్ ఏ గ్రేట్ సో థింగ్స్ నేను ఏం నేర్చుకున్నాను. షేర్ చేసుకున్నారు ఎక్స్‌పీరియన్స్ అంటే అదే ఆయన? ఆయన ఎలా రాస్తారో, ఓకే. రాసే రైటింగ్ ఎలా ఉంటది, ఆయన స్టోరీ నరేటింగ్ ఎలా ఉంటది, ఓకే. బచ్చన్ సార్‌తో చేసినప్పుడు ఎలా ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. ఓకే. లైక్ ఇలా ఉండేది. నేను ఇలా చెప్పేవాడిని. ఇవి చెప్తుంటే నాకు అవును కదా! ఇంత థియేటర్ చేయకపోయినా ఈయన ఈ రేంజ్‌లో రాయగలిగారు. అలా తీయగలిగారనేది ఆయనతో ఉన్న సీన్సే. ఎందుకంటే ఆయన షార్ట్స్ చేస్తున్నప్పుడు కూడా చూస్తే మాక్సిమం నేను చూసినంత వరకు సింగిల్ టేక్ అండి. అలా చెప్తుంటే ఆయన కళ్ళే సగం చెప్పేస్తాయి ఆయన అవును. పెర్ఫార్మన్స్‌ని. అక్కడ నేర్చుకుంది నేనదే. ఆన్ స్పాట్ మనం మైండ్ పెట్టుకొని ఉంటే డెఫినిట్‌గా ఎవ్రీథింగ్ విల్ బి ప్లేస్ ఇన్ ఎ ప్రాపర్ వే అనేది నేర్చుకున్నా అక్కడ. ఇప్పుడు మనకి మామూలుగా ఇట్లా జరుగుతుంది షూట్‌లో. సో, మీరు చెప్పారు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇట్లా అని. సో, ఏదైనా సరే అబ్బా! నేను ఇంకా చేయాల్సిందేనా రిగ్రెట్ అయిన ఫీలింగ్ కానీ, లేదా ఏదైనా అక్కడ ప్రాబ్లమ్ అయిన ఏదైనా సిట్యుయేషన్ ఉందా? 'సలార్' సెట్ వరకునా అండి? అక్కడేం లేదండి. ఓకే. అంటే ఇక్కడ ఏమైందంటే నాకున్న అడ్వాంటేజు అక్కడ ఉన్న ప్రతి పర్సను చాలా కూల్ పర్సన్. ఓకే. అంటే ఇప్పుడు సినిమా అయిపోయింది. నేను ఆళ్ళకి అర్జెంట్‌గా బిస్కెట్‌లు ఎక్కలేదు. ఆ! వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేసేవారు. ఈవెన్ ఓకే. 'ప్రకాష్' అని, 'మురళి' అని అసోసియేట్ డైరెక్టరు. ఇటు 'నాని' అని, 'నాని' అనే పర్సన్‌తో నేను ఆల్రెడీ ట్రావెల్ అయ్యి ఉన్నాను డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా. ఓకే. చాలా సినిమాలు తన ఆధ్వర్యంలో చెప్పాను. 'శ్రీరామ్' అని ఒక పర్సను, 'లిఖిత్' అని అక్కడ మొత్తం ఉన్న 'హరీష్' అందరూ కూడా నాకు ఫ్రెండ్స్ అయిపోయారు. సో, నాకక్కడ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా ఇలా సో, అంటే వీళ్ళందరూ చాలా సరిపోయేది. కూల్‌గా డీల్ చేస్తారనుకుంటా. ఎందుకంటే 'లిఖిత్' అన్న, ఇయన్నీ ఆల్రెడీ తను చేసాడు గదా! 'కార్తిక్' అని చైల్డ్ ఆర్టిస్ట్‌గా హ్మ్. 'పృథ్వీ' హ్మ్. గారు. హ్మ్. హ్మ్. తను హ్మ్. గూడా ఇదే చెప్పేవాడు. చెప్పాడు. ఆ! సో, ఏమనేవాడంటే ఏదున్నా సరే అన్నవాళ్ళు బా చూసుకునేవాళ్ళు. అవునవునవును. వాళ్ళు కొంచెం కేర్ తీసుకునేవారు. అంటే ఏదైనా వచ్చి ప్రాబ్లమ్ వచ్చిందన్నా కూడా వాళ్ళు ఇమ్మీడియేట్‌గా రాకేష్ ఇది కాదు. దీంతో వెళ్ళిపో అంటే కొన్ని కొన్ని చోట్ల కాస్ట్యూమ్ ఇష్యూస్ గానీ, లుక్‌లో ఏదైనా చేంజ్ అయినా 90% అవ్వదు గానీ, వాళ్ళు కొంచెం సేవ్ చేసేవారనమాట. సెట్‌లో ఓకే. ఏ ఇష్యూ లేకుండా చూసేవారు. మీ డబ్బింగ్ అక్కడ చాలా ఉపయోగపడిందేమో అనిపిచ్చింది. 100% అండి. సో, 100% అది. వాయిస్ అక్కడ చాలా ఇది అనిపిచ్చింది నాకైతే చూసిన ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకనిపిచ్చింది వాయిస్ చూసినప్పుడు నేనేమనుకున్నానంటే ఆల్రెడీ మీరు థియేటర్ అని నేననుకున్నాను. లేదు సో, లేదు. అంత పర్ఫెక్ట్ ఆ వాయిస్ కానీ వాటెవర్ నేననుకున్నాననమాట. ఓకే. సో, థాంక్ యూ. కానీ కాదు. మీరిప్పుడు చెప్తే అర్థమైంది. ఓహో! యూ ఆర్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్. సో, ఆ! ఇదంతా అక్కడ బాగా మీకు చాలా ప్లస్ అయిందనిపిచ్చింది నాకైతే. మీకెలా అనిపిచ్చింది? 100%. ఎందుకంటే డబ్బింగ్‌లో మాకొకటుంటుందండి. మీరు నేను ఇందాక మనం మాట్లాడుకున్నాం. మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ అని యెస్. కూడా యెస్. అది చేసాం. మేము గూడా అది గూడా చేశారు చేసాం. కదా! మనకేంటంటే ఫస్ట్ స్క్రీన్ మీద ఆ పర్సన్ పెర్ఫార్మన్స్ కన్నా ముందు లిప్ సింకు, అతని ఎక్స్‌ప్రెషను, తర్వాత డైలాగ్ ఓన్ చేసుకొని తనకి తగ్గట్టు చెప్పడం. యెస్. ఈ 3 థింగ్స్ ఉంటాయి. మేము డబ్బింగ్ చెప్పినప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ చెప్పేస్తాం. తర్వాత మా ఇన్‌చార్జెస్ ఉంటారు కదా! వాళ్ళు కొంచెం మమ్మల్ని ట్యూన్ చేస్తారు. యెస్. అంటే ఈ క్యారెక్టర్ ఇలాంటిది అని వాళ్ళు ఒక బ్రీఫ్ ఇస్తారు మాకు. తర్వాత లోపల ఉన్న రైటర్ గాని, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ పర్సన్ గాని, తను ఏ మూడ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో మాకు చెప్తారు. కొన్ని చోట్లేంటంటే మాకు ఈ డైలాగ్ లాగే చెప్పాలి. దాన్ని చేంజ్ చేయడం కుదరదు. అవును. ఆ మూమెంట్స్‌లో ఆ డైలాగ్ సింక్ అవ్వదేమో, సెట్ అవ్వదేమో అని భయపడుతూ ఉంటాం మేము. యెస్. అప్పుడు వాళ్ళేం చెప్తే అది చెప్పేస్తాం. మనం గుడ్డిగా ఆళ్ళేం చెప్తే చెప్పేస్తాం. ఇక్కడ నాకు యాక్టింగ్‌లో ఏమైందంటే నేనిక్కడ కొంతమంది ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరైనా డైరెక్టర్స్ ఉన్నా, అన్న అని పిలిచేవాళ్ళున్నా, "అన్నయ్య ఇది ఇలా చేయనా" అంటే, "ఆ! ఓకేరా బానే ఉంది చేసేయి" అంటారు. లేదంటే "వద్దు వద్దు సెట్ అవ్వదు. సెట్ అవ్వదు" అవును. వీళ్ళు అవును. చెప్తారు. అవును. ప్రశాంత్ సార్ దగ్గర నాకు ఆ ఛాన్స్ లేదు. నేను సార్ యెస్. ఇది ఎలా చేయొచ్చా? అంటే మేబీ అడిగితే ఆయన చెప్పేవారేమో. ఆయన అంత కూల్ పర్సన్. కానీ ఆ ఛాన్స్ లేదు. నేను ఆయన ఏం చెప్తే అది ఇమిటేట్ చేసేవాడిని. తర్వాత నాకు అర్థమయ్యేది. ఒక డైలాగ్ తర్వాత ఓకే. మనం ఇది ప్రిపేర్ అయిపోతే ఆయన ఏం చెప్పినా
ఇందులో అది చెప్పుకోవచ్చు, ఈ మూడ్‌లో అది పెట్టుకోవచ్చు అనే సెన్స్‌లో ప్రిపేర్ అయ్యా. అది నాకు ఆ రకంగా డబ్బింగ్ చాలా హెల్ప్ అయింది. మీరింకా మీ కాంబినేషన్స్‌లో ఇంకెవరితో మాట్లాడడం జరిగింది? మీరు ఎక్కువ వాళ్ళతో టైమ్స్ ఎన్ని డేస్ అసలకి ఎన్ని డేస్ షెడ్యూల్ చేశారు ఒక మీరు ఈ మూవీ? 25-30 డేస్ దాకా చేశామండి. 25-30 25 డేస్. డేస్. ఒక ఫైటే చాలా పెద్ద ఫైట్ కదండీ! 'మహారా' ఫైట్ అవునవును. మీరు చూసారు అమ్మో! కదా! చూసా అది నేను. చాలా పెద్ద ఫైట్. సో, ఆ ఫైట్ సీక్వెన్స్‌లోనే చాలా చోట్ల ఉంటాం. అంటే అవును. నేను కొన్ని చూసాను. చోట్ల ఏంటంటే మనం ఉన్నా లేకపోయినా ఆ సీన్‌లో మనం ఉండాలి. మనకి డైలాగ్స్ ఉన్నా మన తీసుకున్నా. కానీ ప్రతి ఒక్కళ్ళది క్లోజ్ తీసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళది ఎక్స్‌ప్రెషన్స్ తీసుకుంటారు. సినిమాకి ఎంత కావాలో అంతే పెట్టుకుంటారు తర్వాత అవును. ఆబ్వియస్‌లీ. సో, ఆ ఫైట్ ఎన్ని డేస్ జరిగిందండి? ఓ 15-20 డేస్ దాకా జరిగింది. తర్వాత దాని ప్యాచ్ వర్క్‌లు కూడా జరుగుతాయి కదా! ఒక 20 డేస్ దాకా ఇంచుమించు అయింది. ఓకే. అందరు చాలా మంది అడుగుతున్నారు 2 ఎప్పుడండి? అంటే అది చెప్పారుగా దేర్ షెడ్యూల్డ్ 25, 26 అంటున్నారు. మోస్ట్‌లీ 26 అలా ఉంటుంది. లేట్ ఉంటుంది ఇంకా. ఇంకా లేట్ ఉంటుంది. అంటే మిగతా సార్ కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి కదా! యెస్. అవన్నీ యెస్. అయ్యాయి. సో, సెకండ్‌లో కంటిన్యూ అవుతున్నారా మీరు? $1000 క్వెషన్ అండి. నాకు తెలీదది. అంటే మేబీ ప్రశాంత్ సార్ మైండ్‌లోనే ఉంటుంది కదా! అది ఉంది క్యారెక్టరు కంటిన్యూషన్ నీడ్ ఉంది అంటే వాళ్ళు పిలుస్తారు. వెళ్లి చేసొస్తాం. కీప్ ఆన్ డూయింగ్ సంథింగ్ కదా! మిగతా వర్క్స్ యెస్. అన్నీ చేసుకుంటూ వెళ్ళడమే. యాక్చువల్‌గా దీని గురించి మీరు చాలా ప్రాజెక్ట్స్ ఇప్పటి వరకు పక్కకు పెట్టి ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ చేశారు ప్రాజెక్ట్స్ అని. ఆ! సలార్ తర్వాత ఇప్పుడు ఏదో ఒక పెద్ద మూవీ కూడా ఒకటి వచ్చిందని అవునండి. చెప్పేసి ఇప్పుడు చెప్పారు. ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఏదైనా హీరో వచ్చింది. చెప్పొచ్చా? ఐ మీన్ ఏ హీరో? ఇప్పుడు ఇట్స్ టూ ఎర్లీ చెప్పకూడదు. అండి. అంటే ఓకే. వాళ్ళు అఫీషియల్ కన్ఫర్మ్ చేసిన తర్వాత బెటర్ కదా! ఓకే. ఇంకా అంటే ఇంకా ఏం ప్రాజెక్ట్స్ వస్తున్నాయి? అవి ఇప్పుడు కాకుండా? 'భామా కలాపం' ఒకటి యెట్ టు రిలీజ్ అండి. ఓకే. జాన్యువరి ఎండింగ్ అలా ఉండొచ్చంటున్నారు. ఓకే. అది కూడా నాకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. ప్రియమణి గారితో వర్క్ చేశాను. నా క్యారెక్టర్ అంతా ప్రియమణి గారితో ఉంటుంది. ఓకే. అది నాకు సేమ్ అక్కడ 'ప్రభాస్' గారి టీమ్‌లో నాకెలా అయిందో ప్రియమణి గారితో అంత ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే ప్రియమణి గారు, శరణ్య గారు, ఓహ్! సూపర్. కన్నడ ఆర్టిస్టులు కొంతమంది. అందులో కూడా ఆల్‌మోస్ట్ ఆల్ లాంగ్వేజ్ ఉన్నారనమాట. ఓకే. మీకు అన్నీ అది మల్టీ గ్రేట్ లాంగ్వేజెస్ ఎక్స్‌పీరియన్సెస్ అసలకి అండి. మామూలుగా కాదుగా మీ లక్ గ్రేట్ బావుంది. ఎక్స్‌పీరియన్స్. నా అదృష్టం బావుంది. అంటే ప్రియమణి గారితో చేయడం అనేది నేను లిటరల్లీ అంతే ఫీల్ అయ్యాను. ఎందుకంటే అలా స్విచ్ ఆన్ అవుతారావిడ. అవునా? అచ్చ బాబోయ్! సూపర్బ్ యాక్టర్స్. ఇంకోటి మనకి స్కోప్ ఇస్తారు. హ్మ్. అంటే పక్కన ఆర్టిస్ట్ అనగానే కొంచెం నీది నువ్వు చేసుకొని అది అనకూడదు. రాకేష్ ఇక్కడ ఇది బావుందమ్మా. కొంచెం ఇది ఇంకా పెర్ఫార్మ్ చేయొచ్చు స్కోప్ ఉంది. అలా మనకు చెప్తారు. ఓహ్! సజెషన్ ఇస్తారా? అయ్యో! సూపర్‌గా చెప్తారావిడ. సో, ఓకే. అది కూడా ఇప్పుడు రిలీజ్‌కుంది. కాకుండా సేమ్ అదే ప్రొడక్షన్ 'డ్రీమ్ ఫార్మర్స్' దాంట్లోనే అనురాగ్ పాలుట్ల అని నేను 'ఐ డ్రీమ్‌లో' వీడియోస్ చేశానన్నాను కదా! ఆ పర్సన్ దాంట్లోనే ఒక మూవీ అతనికి డెబ్యూ చేస్తున్నాడు. ఓకే. దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నాడు. ఇది 'భామా కలాపంలో' ఇంకా ఎవరితో చేశారు మీరు? రఘు గారని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. కన్నడ ఆర్టిస్టు. ఇంకా ఆల్మోస్ట్ పెద్ద ఆర్టిస్ట్‌లే ఉన్నారు అందులో. అంటే వాళ్ళ నేమ్స్ నేను తెలీదు కదా! ఇంకా. అంటే చెప్పచ్చో చెప్పకూడదని వాళ్ళు అఫీషియల్ రిలీజ్ చేస్తారు. సో, మీరిట్లా జర్నీ ఐ మీన్ ఎప్పటినుంచో వచ్చారు. బట్ ఈరోజు 'సలార్‌తో' మీకొక మంచి నేమ్ అవునండి. అనేదొచ్చింది. అవునండి. సో, అవునండి. మీరు ఇండస్ట్రీకొచ్చిన తర్వాత అబ్బా! ఎందుకొచ్చాను? ఇంత ఐ మీన్ ఇంత స్టడీ చేసుకొని, ఇంత చేసుకొని, జాబ్ చేసుకుంటే సరిపోయేదా? ఇలా ఇలా ఉండడం అవసరమా అని చెప్పి ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యి ఫీల్ అయిన సిట్యుయేషన్ ఏమన్నా ఉందా? లేదండి. లేదండి. ఎప్పుడు అవ్వలే. లేదు. అంటే ఈ గ్యాప్ వల్ల ఏమైనా ఫీల్ అయ్యి ఉంటా. అంటే గ్యాప్ వల్ల ఇండస్ట్రీ గురించి ఫీల్ అవ్వలే. ఇంత గ్యాప్ ఎందుకొచ్చింది? నేను ఎక్కడ ఎఫర్ట్ పెట్టలేదు. నా లోపం ఏంటి? నేను ఎక్కడ ఆ పలానా పర్సన్ ఆ సర్టెన్ టైమ్‌లో కలిసి ఎందుకంటే మాకెలా ఉంటుందంటే స్టోరీ స్టార్ట్ అయ్యి ఐ మీన్ ఆ పూజ అయిపోయి కాస్టింగ్‌కి ఒక 2 వీక్స్ టైమ్ ఉంటది. ఆ ఓకే. 2 వీక్స్‌లో ఆ పర్సన్ కలవాలి. ఓకే. ఆ 2 వీక్స్‌లో నేను కలవడానికి నాకు ఆ టైం తెలీదు గదా! ఎలా కలవాలి? నాకు ఉన్న సర్కిల్‌లో ఎలాగ తెలీదు. వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలని తెలీదు. లక్కీలీ కొన్ని కొన్ని చోట్ల ఆఫీసులకెళ్తే టక్‌మని అదే కాస్టింగ్ టైం. వాళ్ళు ఓకే చేసేస్తారు. ఓకే. కొన్ని నేను ఆల్రెడీ చేసిన 'కృష్ణగాడి వీరప్రేమ గాథలో' నాకు చిన్న రోల్ అండి అది. ఓకే. అది మీకు చూస్తే అక్కడ గుర్తుపడతారనమాట. ఆ ఓకే. రోల్ కోసం వెళ్ళా. వాళ్ళదే 'లై' అనే సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటే వాళ్ళ ప్రొడక్షన్ నుంచి కాలొచ్చింది. ఓకే. 'హైపర్' అనే సినిమాలో రామ్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటే దాంట్లో వచ్చింది. ఓహ్! సూపర్. అలా ఒక ప్రొడక్షన్ నుంచి కొంచెం వెళ్తా ఉంటాం. ఆ డైరెక్టర్స్‌ది కూడా కొంచెం పిలుస్తా ఉంటారు. ఆ ఏడీస్ వాళ్ళే ఉంటాయి. వాళ్ళు మళ్ళీ డైరెక్టర్స్ అయిపోతారు కదా! వీళ్ళు డైరెక్టర్ లేనప్పుడు వాళ్ళ దాంట్లో పిలుస్తారు. ఆ సర్టెన్ 2 వీక్స్ టైమ్ కాస్టింగ్ టైమ్‌లో వాళ్ళు మేము అప్రోచ్ అవ్వాలి. ఓకే. అది కొంచెం డిలే అయిందంటే కష్టం ఇంకా. ఇక మీ ప్లేస్‌లో ఇంకొకళ్ళని రీప్లేస్ చేయడం అట్లా. కానీ అందరితో టచ్ నాకు డబ్బింగ్‌లో అవుతదండి. డబ్బింగ్‌లో మెయిన్ చెప్పినప్పుడు మీకది బాగా ప్లస్ ప్లస్ అయినట్టుంది. ఆర్టిస్ట్‌గా కానీ అదే ఇది ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు సర్టెన్ టైమ్ వాళ్ళు పోస్ట్ ప్రొడక్షన్ సినిమా ఎండింగ్‌లో మేము వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం. ఓకే. అయ్యో! బావుంది తమ్ముడు. మనం ఒకసారి మనది నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది కనిపించు. ఆ కనిపించు అనేది వాళ్ళని మేము వెళ్ళే టైంకి ఎప్పుడు కాస్టింగ్ అనేది తెలీదు. ఓకే. ఓకే. అక్కడ చిన్న డిస్టర్బెన్స్ అవుతది. బట్ ఇప్పుడు 'సలార్' తర్వాత నాకు ఆ ప్రాబ్లమ్ రాకుండా నేను సర్టెన్‌గా ప్లాన్ చేసుకుంటున్నా ఇప్పుడు. సో, 'సలార్' మూవీ చూసి మీకొచ్చిన దానిలో బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఎవరిచ్చారని జెప్తారు? అంటే ఆల్మోస్ట్ అందరూ కంగ్రాచ్యులేషన్స్ ఇవి చెప్తారు కానీ కొంతమంది మెయిన్ పీపుల్ అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసి, "తమ్ముడు నీకిచ్చిన చిన్న క్యారెక్టరే నీ స్క్రీన్ స్పేస్ కొంచెం ఉన్నా కూడా
అందులో నువ్వు బాగా ప్రూవ్ చేసుకున్నావు. ఆ మాట నాకు ఎందుకంటే అదే కదండీ. ప్రూవ్ చేసుకున్నావు అంటేనే ఇంకొకళ్ళకి అవకాశం ఇవ్వచ్చు అనే ఒక నమ్మకాన్ని కలిగించేది. యెస్. యెస్. అది నాకు గ్రేట్ కాంప్లిమెంట్ అండి. అది చాలా మంది చెప్పారు అది నాకు. సో, మంచి మంచి మూవీస్ వస్తున్నాయి. మంచి మంచి చేస్తూ ఉన్నారు. సో, అంటే ఎంతమందిని అడిగినా సరే జనరల్‌గా ఈ క్వెషన్ అనేది ఉంటుంది. హ్మ్. సో, దీనిలో ఆపర్చునిటీ రావడానికి మీకు ఎవరు మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? అంటే మీ ఆడిషన్ వలన, లేదంటే మీరు చెప్పారు చాలా ప్రొడక్షన్స్ నేను ఆల్రెడీ దానిలో చేసుంటాను కాబట్టి వాళ్ళు నన్ను సజెస్ట్ చేస్తారని. అదే. సో, ఇలా ఎవరైనా సజెస్ట్ చేసారా? మీకు ఎట్లా వచ్చింది? బై లక్, బై ఛాన్స్ ఎలా వచ్చింది? లక్ అనేది ఉండదండి ఇక్కడ. మనం ఎఫర్ట్ పెడితే వచ్చేస్తాయి. అది ఓకే. రావడం అనేది లక్‌లో ఉంటదేమో గానీ, యెస్. యెస్. ఎఫర్ట్ పెడితే ఎక్కడో అక్కడ వస్తది గదా! యెస్. ఆ యెస్. ఎక్కడో సలారైంది నాకు. అంతే. అంటే ఆడిషన్ ఇచ్చాను. బిఫోర్ ఏంటంటే నాకు ఓపెన్ ఆడిషన్స్ జరిగినాయి అల్యూమినియం ఫ్యాక్టరీలో. ఓకే. అప్పుడు నాకు వెళ్ళడం కుదరలే. నాకున్న వేరే డబ్బింగ్ కమిట్మెంట్స్‌తో ఆ పర్టిక్యులర్ రోజు నేను మిస్ అయ్యాను. ఓహ్! తర్వాత ఈ డబ్బింగ్ చెప్తున్నప్పుడు 'ఆటోనగర్ సూర్య' అని ఒక సినిమా ఉంది. ఐడియా ఉంది యెస్. కదా! నాగ నాగ చైతన్య చైతన్య గారిది. గారిది. అప్పుడు అసోసియేట్ ఒకతను చంద్రబాబు నాయుడు గారిని కోఆర్డినేటర్, అసోసియేట్ ఆయన. ఆయన "అన్న మరి ఏంటి సలహా చేస్తున్నారు కదా! నాకు ఏదైనా ఉంటే చెప్పండి అన్న" అంటే, "తమ్ముడు నువ్వు ఒకసారి అర్జెంట్‌గా ఆడిషన్ ఇచ్చెళ్ళు. హ్మ్. నేను తర్వాత ఏమైనా ఉంటే చెప్తాను." ఆ ఆడిషన్‌కి ఎట్ టైంలో నాకు ఇదయిందనమాట. వాళ్ళకి అదే టైంలో సార్‌కి చూపించిన వాటిల్లో నాది కొంచెం నచ్చడం, నన్ను ఇమ్మీడియేట్ పిలవడం, అది నాకు చేయడం ఇంకిలా సూపర్. లేటర్ ఆన్ సూపర్. ఎవ్రీథింగ్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ఎ ప్రాపర్ వే. అంటే ఇప్పటి వరకు చాలా మూవీస్ చాలా మందితో 'నాని' గారి దగ్గర నుంచి ప్రతి వాళ్ళతో చాలా క్యారెక్టర్స్ చేశారు. 'నాని' గారి ప్రొడక్షన్‌లో చేశాను. 'కృష్ణ గారి వీరప్రసాద్' వల్ల 'నాని' గారి కాంబినేషన్ కానీ అవును. చిన్నదండి అది. ఓకే. అరే వాటెవర్ ఏదైనా చేశాను. కాంబినేషన్‌లో చేశారు. 'రామ్' గారితో, 'నాని' రామ్ గారితో, గారితో, నాని గారితో, 'సందీప్ కిషన్', సందీప్ కిషన్. 'వరుణ్ సందేశ్' ఫస్ట్ ఫిల్మ్ అది. 'నవీన్ పోలిశెట్టి' మేము నలుగురం లీడ్స్ అనమాట అందులో. ఓకే. 'డీ ఫర్ దోపిడీలో'. అవును. సో, చేశాను ఆల్మోస్ట్ హీరోస్‌తో 'అరుణాదిత్' అని 'గరుడవేగ' ఐడియా ఉంది కదా! అవును. అందులో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను. ఓహ్! సూపర్. సూపర్. 'గరుడవేగ' చాలా మంచి హిట్ ఫిల్మ్ అది. అవును. సో, అంటే కానీ అప్పుడు నాకంత గుర్తింపు రాలేదు. ఇప్పుడు 'సలార్‌తో' ఏంటంటే కొంచెం జనాలు గుర్తుపట్టడం, ఇండస్ట్రీ పీపుల్ గుర్తుపట్టడం, ముఖ్యంగా మీ మీడియా వాళ్ళు యెస్. మీడియా వాళ్ళు మా ఎంకరేజ్ వాళ్ళు చేయడం. ఎక్కడ ఉన్నా సరే డెఫినెట్‌గా. వీళ్ళే కదా మెయిన్ ఎంకరేజ్ యెస్. చేసేది. యెస్. సో, అలాగ నాకు మీ దగ్గర నుంచి ఎంకరేజ్‌మెంట్ వచ్చి పిలవడం, ఇలాగ నేను నాలో ఉన్న ఏంటనేది చెప్పుకోవడం. డబ్బింగ్ అంటే మనకు తెలుసు యాజ్ యూజువల్ మనము ఒక టైం నైట్ టైమ్ అయినా చెప్పుకుంటాం. ఏ టైమ్ అయినా సరే వాళ్ళ టైం, మన టైం ఓకే అనుకుంటే అవును. చాలు. మనం అవును. స్టూడియోకెళ్తాం. మన స్క్రిప్ట్ తీసుకుంటాం. మనం చెప్పుకుంటాము. అవును. సో, అయిపోతుంది. కానీ ఇప్పుడు మళ్ళీ యాక్టింగ్ సైడ్. ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నామంటే మన సీన్ ఎప్పుడొస్తదో ఎవరికీ తెలియదు. అవునండి. సో, అవునండి. కంపల్సరీ మనం సెట్‌లో ఉండాలి. ఏ టైంలో అది 1 మినిట్ సీన్ అయినా, 2 మినిట్స్ సీన్ అయినా, వెయిట్ మీరైనా, చేయాలి. నేనైనా వెయిట్ అవునవును. చేయాలి. సో, ఈ 2 సింక్ చేయడానికి మీకు టైం సరిపోతుందా? అంటే ఇప్పుడు ఈ 2 కంటిన్యూ చేస్తున్నారా? ఎలా? 2 కంటిన్యూ చేస్తానండి. 11 ఏళ్ల నుంచి 2 కంటిన్యూ చేస్తున్నా. ఓహ్! సూపర్. 11 అంటే ఇయర్స్. రీజన్ ఏంటంటే 15 నెలల నుంచి ఓన్లీ డబ్బింగ్ మీద ఉన్నాను. మీన్‌వైల్ బిఫోర్ టైమ్ అంతా ఏంటంటే షూటింగ్ కూడా రెగ్యులర్ ఉండదండి. నాకున్న ఫ్లెక్సిబిలిటీ అడ్వాంటేజ్ ఏంటంటే మా ఇన్‌చార్జ్‌లు ఉంటారు కదా! వాళ్ళతో అన్న నేను ఆర్టిస్ట్‌గా కూడా చేస్తున్నాను. కొంచెం ఈరోజు నాకు కుదరదంటే, "ఆ! ఓకే తమ్ముడు పర్లేదు రేపు పెట్టుకుందాం." ఇలా వాళ్ళు ఫ్లెక్సిబిలిటీ ఇస్తారనమాట. ఓకే. అది నాకు అదృష్టం లక్కీలీ.